వాళ్ళు వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, వినిపించట్లేదు. నన్ను ఏమన్నా ఎఫెక్ట్ అయిందంటారా? కైలాష్ గారు కందిపప్పు రేట్ చెప్పండి ఒకసారి. బాంబు సంగతి తర్వాత మాట అనుభవం సంగతి. గమ్మత్ ఏంటంటే వాడు లక్ష్మీ బాంబు కొనలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు. వాని పరిస్థితి మీకు తెలియదు. వాడు గనక 4 రోజులు గనక ఇండియాతోని యుద్ధం చేస్తే ఖచ్చితంగా మరో సోమాలియా కాబోతుంది. రోజుకు వానికి 50,000 కోట్లు కావాలి, 2 లక్షల కోట్లు. వాడు ఇటీవలనే ప్రపంచ బ్యాంకుకు అర్జీ పెట్టుకుండు, $2 బిలియన్ కావాలి, మా దేశము బీచానం ఎత్తబోతుంది, మేము భవతి భిక్షాం దేహి అని చెప్పేసి వాడు చిప్పబట్టుకొని ప్రపంచం ముందర పోతే దాన్ని అడ్డుకట్ట వేయగలిగింది ఇండియా. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. వాడికి సాయం చేసే 2 దేశాలు, ఒకటి వాడు పిల్లులు కుక్కలు తినేటువంటి చైనా, రెండోది మన భూకంపం వచ్చింది కదా ఆ దేశానికి మొదట వాడికి సాయం అందించినటువంటి దేశానికి వాడు తల్లిపాలు తాగి రొమ్ము కోసేటువంటి వాడు టర్కీ. సరే టర్కీనో వాడు. సో ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రొద్దున వాడు పాక్ రక్షణ మంత్రి చేసినటువంటి ప్రకటన చూస్తే, ఇక మీరు మా తెరువు రావద్దు, ఇక మేము ఆపుకుంటాం అంటున్న దుకాణం. దాన్ని బట్టి అర్థం చేసుకోండి భారతదేశం ఎంత పవర్ఫుల్లో. మళ్ళీ మా తెరువు వస్తే మేము ఊకోం. చిన్నపిల్లలు లెక్క వాడు శిశంకోటిలు ఆడుకుంటారా? ఎవరిని రాను కదిలించింది? ఈ దేశ ప్రజల్ని కదిలించినావు. ఈ దేశ ప్రజలైనటువంటి అమాయకులైనటువంటి టూరిస్టులను కదిలించినావు. అంటే శాంతి సహనం ఈ దేశంలో భాగం. కానీ సందర్భం వచ్చినప్పుడు వీర శివాజీ లెక్క ఈ దేశం తిరుగుబాటు చేస్తుంది. ఈ దేశంలో ఉండబడేటువంటి 140 కోట్ల మంది ప్రజలు ఈ దేశం వైపు నిలబడతారు అనేదే నిన్న జరిగినటువంటి సంఘటన. ఏ రోజు కూడా పాకిస్తాన్ గెలవదండి. అందుకోసమే వాడు మతాన్ని అడ్డం పెట్టుకొని, ఈ దేశంలో ముస్లిం లేరా అండి? 20 కోట్ల మంది ఉన్నారు. వసుదైక కుటుంబాల లెక్క ఈ దేశంలో జీవిస్తూ ఉన్నారు. కులాలు మతాలు వర్గాలకు అతీతంగా ఈ దేశ అభివృద్ధిలో ముస్లింలు ఇందులో భాగస్వామ్యం ఉన్నది. కానీ వాడి ఉద్దేశం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో విషబీజాలు నాటడం ద్వారా తన పాని కానిచ్చుకోవడానికి వాడు ఎట్లా ముందుకు పోడు, మనను కూడా ముందుకు పోనీయకుండా అంతర్గతంగా ఎప్పుడు ఆందోళనలు ఉండాలి, అంతర్గతమైన భద్రతా సమస్యలతోటి భారతదేశము ఇబ్బందుల్లో ఉండాలనేదే వాని ఆలోచన. అందుకోసమే వాడికి చదువు రాదు. రెండోది అక్కడ ఎక్కడ కూడా మేధావులు లేరు. వాడికి ఏమైనా ఇరాన్ నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకునేవాడు అక్కడ అణుబాంబులు తయారు చేస్తానికి. కాబట్టి ఇంకోటి ఏంటంటే వాడి మిసైల్స్ కూడా 120 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోవండి. కానీ మన బ్రహ్మోస్ ఇంకా రకరకాలవి ఉన్నాయి. అవి కనుక అమ్ముల పొదల నుంచి కనుక తీస్తే వాడిని 48 గంటల్లో చుట్టేసేటువంటి సత్తా భారత్ యొక్క అమ్ముల పొదలో దాగినటువంటి ఆయుధాలు ఉన్నాయి. అది వాడికి తెలుసు. కానీ ఎందుకంటే మనం వేణుమానం చూస్తాం కదా అండి సినిమాలలో, మనం చూడలేదా? అని అంటాడు ఆడు మళ్ళీ కూడా వస్తే కాలు మొక్కిపోతాడు. అది అని పరిస్థితి. కానీ ఏది ఏమైనా ఈ దేశ ప్రజల మనందరం కూడా ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ని సగర్వంతో తలెత్తుకునేలా ఇలా భారత ప్రభుత్వం తీసుకున్నది. ఈ యొక్క ఏదైతే ఆపరేషన్లో అద్భుతంగా పనిచేసినటువంటి నా తల్లులు 2 ఉన్నారు, ఆ వ్యోమికా సింగ్, కురేషి, అదేవిధంగా మరొక సోదరుడు. ఇలా ఆషామాషి వ్యవహారం కాదండి. ఒక మహిళలు అంటే వాడికి విలువ లేదు. అక్కడ వాడు ఎప్పుడు కూడా మహిళల్ని చదువు కానీ మహిళల్ని రాజకీయాలకు కానీ తీసుకురాడు. ఒకరిద్దరు తీసుకొచ్చినా వాడిని బాంబు పేర్లతో చంపేసి, ఆమె ఎవరుండే కదా బుట్ట, ఆమెను చంపేసేసిండు. సో ఇవాళ మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంది? ఏ సింధూరం అయితే నువ్వు తొలగించినవో, ఎవరైతే ఈ దేశంలో బాధపడుతున్నారో ఆ మహిళల చేతనే కొట్టించారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఉండబడేటువంటి 140 కోట్ల మంది ప్రజలలో ఉండే 60 కోట్ల మంది స్త్రీలు కూడా వీరనారీమణుల అవతారం ఎత్తి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉంటారనేటువంటి భావనని ఈ భారతదేశం పంపించగలిగింది. అంతిమంగా పాకిస్తాను, నేను చెప్తున్నా, ఇంతకుముందు చెప్పిండు 2-3 సంవత్సరాలని, నాకు తెలిసి 1 ఇయర్ లోపట్నే ఆ దేశం ఖచ్చితంగా అడుక్కునే దేశాలలో ఉగాండా, సోమాలియా లాంటి, ఇంకా కనీసం వాళ్ళకన్నా పాపం పంటలు పండక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వీడికి మదమెక్కి అహంకారంతో వాడికి ఉన్నటువంటి వనరులతో, మీకు తెలుసో తెలియదు, ప్రపంచంలో ఎక్కువ విలువైనటువంటి బాస్మతి పండేటువంటి ప్రాంతం ఆ సింధు పంజాబ్ ప్రావిన్స్లో. ఇవాళ సింధు జలాలు ఆపినరు. ఫిబ్రవరిలో ఇవాళ పండితే వాడికి ఫిబ్రవరి నుంచి అప్ టు మే, జూన్ వరకు వస్తాయి. ఇవాళ అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. 700-800కు వాడు ఎగుమతి చేస్తుండే. ఆ ఎగుమతులన్నీ కూడా ఆగిపోయి వాడి దగ్గర గమ్మత్ ఏంటంటే, వాళ్ళు రొట్టె తింటారు చాలా వరకు. ఆ రొట్టె యొక్క పిండి కూడా 350-400 రూపాయల కిలో అండి అలా దేశంలో. ఎందుకు మరి? చికెన్ 720 రూపాయల కిలో, డజన్ కోడిగుడ్డు 320 రూపాయలండి. అదొక దేశమా అండి?
వాడికి అహంకారం పూరితమైనటువంటి ఆలోచనలే తప్ప అభివృద్ధి చెందాలి, ప్రపంచంతో పోటీ పడేయాలి, విద్యలో సాంకేతికమైనటువంటి అనేకమైనటువంటి వాటితో